ఈ ఉదయకాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకై న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తాం. 17వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, ఘనమైన మా ప్రభువ, పరిశుద్ధుడా, మీ కృపను బట్టి ప్రభా మీ పాదాలకు స్తోత్రం తండ్రి. రాజా నిన్ను అడిగిన మేము దేవదేగుల మా తండ్రి ఇలాగ న్యాయ గ్రంథం 16వ అధ్యాయంలో కొన్ని వచనం ధ్యానించడం సహాయపడారు. ఈ ఉదయకాల సమయంలో మరి 17వ దినం సంగతులను మీరు మాకు బోధించండి, మాకు బయలుపరచండి. మీ కృప మమ్మల్ని అప్పచెప్పుకొని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ఘనపరిచి స్తుతించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గమనించండి, నిన్నటి ఉదయకాల సమయంలో మనము న్యాయాధిపతుల 16వ అధ్యాయంలో మనం కొన్ని వచనం చూసాము. ఇక్కడ చూసిన తర్వాత ఈ దినము 17వ అధ్యాయంలో 6వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చు వచ్చెను. రాజు లేకపోవటం అనేటువంటిది వారికి చాలా నష్టం తీసుకొచ్చింది వారి జీవితంలో. అయితే రాజు అనేటువంటి ఆయన లేకపోయినప్పటికి కూడా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి నడిపించినటువంటి మరి నాయకుడు ఆయన రాజు కాదు, మోషే కాలంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. మోషే మాట వింటూ అలాగన ఐగుప్తు నుంచి ప్రయాణం చేశారు 40 సంవత్సరాల అరణ్యంలో. ఆ తర్వాత మోషే కాలం అయిన తర్వాత యెహోషువ కాలంలో ప్రయాణాలు లేవు, ఒక చోటకి స్థిరంగా ఉండిపోయారు. కనాను దేశం వచ్చారు, ఆ ప్రాంతాలన్నీ పంచుకున్నారు, అక్కడ కుటుంబాలతో ఉంటున్నారు. ఇప్పుడు వారికి నాయకుడిగా యెహోషువ అంటా ఉన్నాడు. అయితే వీళ్ళకు మోషే రాజు కాదు, అయితే యెహోషువ కూడా రాజు కాదు, కానీ రాజులకు రాజు అన్నటువంటి ఆ దేవుని యొక్క ఏలుబడిలో రాజరికములు ఆయన యొక్క మాట క్రింద వీరందరూ జీవిస్తూనే ఉన్నారు. అది ఇప్పుడు మోషే లేడు, యెహోషువ లేడు. తర్వాత రాజులకు రాజు అనేటువంటి ఆ దేవుణ్ణి కూడా వీరు మర్చిపోతూ ఉన్నారు. ఈ న్యాయాధిపతుల గ్రంథం వచ్చిన తర్వాత, న్యాయాధిపతుల కాలం వచ్చిన తర్వాత, ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులు చాలా వరకు కూడా తమ ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నారు. దేవశ్రమలు వచ్చినాయి, కష్టాలు వస్తాయి. దేవుడు ఆ సమయంలో మరి శత్రురాజులకు అప్పగించినప్పుడు వారు ఆ బాధలో భరించలేక మొరపెట్టినప్పుడు ఎవరినో ఒకరి న్యాయాధిపతి గాను రక్షకుని గాను దేవుడు వారికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అటు జరుగుతూ ఉంది. ఈ చివరికి ఇప్పుడు వస్తే రోజులు గడిచేకుంది. ఇప్పుడు న్యాయాధిపతిగా దాదాపు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా సంసన్ ఉన్నాడు. సంసన్ కాలం వచ్చేసరికి ఇంకనూ ఆత్మీయత అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది, బాగులేదు. మరి ఆ సంసోనే ఆయన అట్లాగా తిరుమలకు పోవటం, ఆ శ్రీనమోహి ప్రార్థన మరి ఇష్టపడటం, ఆ తర్వాత మరి వేసి దగ్గరికి పోవటం, కొంత సమయం వేసి దగ్గర గడపటం, ఆ తర్వాత మరి దిలీల దగ్గర పోవటం, దిలీలను మోహించటం, ఎంత నష్టం. అయినప్పుడు కూడా దేవుడు ప్రేమ గలవాడు. ఇశ్రాయేలుకు ఈ ఫిలిస్తీన్ల వలన ఇశ్రాయేలుకి ఏం బాధ లేదు కదా ఆ దినాల్లో. కాకపోతే సంసోనుకు దానికి దేవుడు సంసోనుకు సాయం చేశాడు. ఆ కాలం గడిచిపోయింది. తీరా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎవరూ లేరు వాళ్ళకు. అటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. రాజు అనేవాడు లేకుండా పోయినారు కనుక వారి ఇష్టానుసారమైంది వారి యొక్క జీవితం, ఇశ్రాయేలీయుల జీవితం వారి ఇష్టానుసారం అయిపోయింది. చెదిరిపోయినట్టుగా చల్లచెదురుగా ఉన్నారు, ఎవరికి వాళ్ళు అయిపోయినారు. సరే, గమనిస్తున్నాం ఇక్కడ ఏం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 17వ అధ్యాయము 1వ వచనంలో మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మధ్య, క్షమించండి, ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. మీకా అనునొకడు ఎఫ్రాయిమీల మన్య దేశంలో ఉండెను. ఇక్కడ మీకాను చూస్తున్నాం. ఈ అధ్యాయము మీకాతో ఆరంభమవుతా ఉంది. మీకా ఏం చేశాడు? మీకా తన ఇంటివారు, తన తల్లి, తన ఇంటివారు ఏం చేశారు? ఇప్పుడు రాజు లేడు కనుక ఆ యెహోవా, ఆ దేవుని కూడా మర్చిపోతున్నారు కనుక
వీరికి ఏం తలంపు వచ్చిందంటే, ఒక రాజు కావాలి మాకు, ఒక రాజు, ఒక దేవుడు కావాలి, ఒక దేవత కావాలా అన్నట్టుగా ఆలోచన వచ్చింది. ఒక దేవత కావాలని ఆలోచన వచ్చినప్పుడు జేముగల దేవుడు ఏమయ్యాడు? ఆ తలంపులో జేముగల దేవుడికి పోవటం లేదు. అందుకని ఒక దేవతను తెలుసుకోవాలి, పోత విగ్రహం చేసుకోవాలా. ఏదో తలంపు వచ్చిన డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో ఇప్పుడు పోత విగ్రహం చేసుకున్నారు. ఇప్పుడు ఆ మీకేం చేస్తాడంటే ఆ డబ్బుతో పాటు పోత విగ్రహం చేసుకొని ఇప్పుడు దాని పూజారి కావాలా, పూజ చేసేవాడు కావాలా, యాజకుడు కావాలా. కాబట్టి తన డబ్బు పెట్టగలడే కానీ అది సగన పూజారి లేడు, యాజకుడు లేడు. అందుకనే తన కుమారుడిని యాజకుడిగా ప్రతిష్ఠించాడు ఈ మీక. అలా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, దేవుడు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు, దైవికమైన ఆలోచించినప్పుడు ఇశ్రాయేలీయులలో ఉన్నారు. ఇశ్రాయేలీయులలో దేవునికి సంబంధించినటువంటి గోత్రం ఉంది, లేదా వంశం ఉంది. ఇలా కాబట్టి గమనిస్తున్నాము, లేవీలు ఉన్నారు. ఈ లేవీలు కూడా వారు కూడా ఇట్లాగా దేవుడిని ఆరాధించడం, లేక దేవుని పూజించడం, యాజకత్వం చేయటం, అది కూడా మాసిపోయింది ఇక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతుల కాలాలలో. సరే గమనిస్తున్నాం. ఇప్పుడు అటువంటి సమయాలలో ఈయన మీక సొంతగా ఒక పోత విగ్రహం చేసుకోవటం, దానికి పూజ చేయటం, దానికి యాజకత్వం, దానికి యాజకుడు తన సొంత కుమారుని ఏర్పాటు చేసుకోవటం, ఇది చాలా దేవునికి సరైనటువంటి కాదు. అట్లాగా చాలా వరకు కూడా దినాల్లో డబ్బు అయితే ఉంటుంది. ఈ డబ్బులు ఏం చేయాలి? దేవుని ఖర్చు పెట్టాలన్న అటువంటి ఆశ మంచిదే, కానీ అది దానికి తగిన వాళ్ళు ఉంటారు, వారికి అప్పు చెప్పాలి. అప్పుడు వాడు చూస్తారు సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకునే వారు ఉన్నారు. కనుక అది ఆ పరిచయం జరుగుతూ ఉన్నటువంటిది అలా జరగాలి. సరే గమనిస్తాం. ఇక్కడ ఇదైన తర్వాత ఈ మీక ఇక గృహంలో ఇది జరుగుతూ ఉంది, యాజకత్వం జరుగుతూ ఉంది. ఆ తర్వాత చూస్తాము 7వ వచనం చూస్తున్నాం. యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను, అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. యూదా బెత్లెహేములో ఒక వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు, ఒక అతను ఎవరు? యూదా బెత్లెహేములో నివసించాలంటే అతడు యూదుడై ఉండాలి, యూదా జనాంగానికి చెందినవాడై ఉండాలి, యూదా వంశానికి చెందినవాడై ఉండాలి. కాబట్టి చూస్తున్నాం, ఇతడు యూదా వంశస్థుడే. మనం చదివాము ఇక్కడ, యూదా బెత్లెహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడు ఉండెను. యవ్వనుడు యూదా వంశస్థుడు. అయితే అతడు లేవీయుడు. మళ్ళీ అదేంది, మళ్ళీ అతడు లేవీయుడు ఏంది? యూదా వంశం వేరు, యూదా గోత్రం వేరు, లేవి గోత్రం వేరు. యాకోబు 12 మంది గోత్రికులైతే, ఇశ్రాయేలు 12 మంది గోత్రికులైతే, వారిలో యూదా గోత్రం వేరే, లేవి గోత్రం వేరే. మరి యవ్వనుడు యూదా బెత్లెహేములో ఉన్నటువంటి వాడు మరి యూదా వంశస్థుడు, తన వంశము యూదులు, వాళ్ళంతా వంశం యూదులు. అయితే మరి లేవీయుడు ఏమంటారు? లేవీయుడు అని ఎందుకు అంటున్నారు అంటే, ఇక్కడ ఒకటి గమనించాలి. ఆ దినాలలో మోషే లేడు, తర్వాత ఆ యెహోషువ లేడు, తర్వాత రాజు లేడు, వారికి క్రమం లేదు, ధర్మశాస్త్రంలో ఉంది, ధర్మశాస్త్రం ఉంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు వాళ్ళు. ధర్మశాస్త్రం విడిచిపెట్టారు కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ వారి మధ్య? ఈ యవనస్తుడి యొక్క కుటుంబం చూస్తే ఆ తల్లిదండ్రులు ఉన్నారే, ఈ తల్లిదండ్రులు గమనించినప్పుడు తండ్రి యూదా వంశస్థుడు అయి ఉండొచ్చు, తండ్రి యూదుడై ఉండొచ్చు, యూదా వంశానికి చెందినవాడై ఉండొచ్చు, యూదా గోత్రానికి చెందినవాడు అయి ఉండొచ్చు, తల్లి ఏమో లేవి కుటుంబానికి చెందినదై ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు యూదా వంశానికి చెందినటువంటి మరి అతను లేవి వంశానికి చెందినటువంటి లేవి గోత్రానికి చెందిన స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు వారిద్దరికి పుట్టినవాడు యవ్వనుడు. కాబట్టి తండ్రిని బట్టి యవ్వనస్తుడు అక్కడ యూదా బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు. అయితే లేవీయుడు ఇతని ఇప్పుడు చూస్తే ఎట్లాగుందంటే, తన జీవితంలో 2 ఉన్నాయి. ఒకటి తండ్రిని బట్టి యూదుడు, తల్లిని బట్టి లేవీయుడు యాజకత్వం చేసేవాడు. సరే ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం? తండ్రి ప్రకారం ఉందామా, తండ్రి యొక్క వంశం ప్రకారం జీవిద్దామా అంటేనేమో యూదులందరూ పాడైపోయారు, చెదిరిపోయారు. లేకపోతే చెదిరిపోయారంటే తమ ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో ఇష్టానుసారంగా ఇశ్రాయేలీయులు అందరూ కూడా వారి యొక్క ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అనుకున్నాడు, ఇటు లేవీలు చూద్దామంటే కూడా లేవి గోత్రం కూడా కనపడటం అసలు ఉన్నారు. లేవి గోత్రం యాజకత్వం లేదు అక్కడ.
దహన బలు లేనే లేవు, అసలు యెహోవాను విసర్జించారు అన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇతను యవ్వనస్తుడు. అది లోపల ఏముందంటే తన తండ్రిని బట్టి, యూదా వంశాన్ని బట్టి యూదులలో కలిసిపోయి అట్లాగా విగ్రహారాధన లేదా ఇంకేదైనా చేద్దామా, ఇంట్లో ఉండిపోదామా అనే ఇష్టం లేదు అతనికి. ఎందుకంటే ఈ లోపల ఈ జీలో ఒకటి ఉంది, ఏంటంటే తను లేవీయుడు అన్నట్టుగా. కాబట్టి లేవి అనేటువంటిది కూడా తన జీవితంలో లేవీలు తమ తల్లి దగ్గర నుంచి తన తల్లి వైపు ఉండేటువంటి లేవీలు వాళ్ళు చేసే పరిచయం అది దేవునికి జీవం గల దేవుని పరిచయం అన్నట్టుగానే ఏదో పరిచయం అన్నట్టుగా వారికి అతనికి కొంచెం ఇది ఉంది, మరి ఆశ ఉంది. అది అక్కడ చూస్తే యవనస్తుడు ఏదైనా దేవునికి యాజకత్వం చేద్దాము అంటే ఆ ప్రాంతంలో యూదా బెత్లెహేములో దేవుడు యాజకత్వం ప్రార్థన లేనే లేదు, అంత పూర్తిగా పాడైపోయింది. యవనస్తునికేమో లోపల దేవుడు లేక దేవుడికి సంబంధించినటువంటి యాజకత్వం, నేను యాజకత్వం చేస్తాను, నేను తండ్రిని బట్టి కాకుండా తల్లిని బట్టి అయినా సరే నేను యాజకత్వం చేయాలి, దేవుడికి యాజకత్వం చేయాలి, అది తన ఆశ. తన స్వగ్రామంలో చూస్తేనేమో తగినటువంటి రీతిలో యాజకత్వం లేనే లేదు కాబట్టి తను ఏం చేశాడు, ఇంకా తను యాజకత్వం చేస్తూ జీవించాలి, తన జీవితము దేవునికి, తన జీవితము యాజకత్వం చేస్తూ జీవించాలి. కానీ ఇహలోక సంబంధమైనటువంటి ఈ వ్యాపకము, ఈ లోక సంబంధమైనటువంటి పనులు అని కాకుండా కేవలం యాజకత్వం చేస్తాను అనుకున్నాడు. తనున్న స్థలంలో తన ప్రాంతంలో అవకాశం లేదు. అంటే ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు యూదులైనప్పుడు కూడా ఇశ్రాయేలు అయినప్పుడు కూడా ఆ జీవం గల దేవుడిని వారి విసర్జించారు, యాజకత్వం లేదు. కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే తనలో ఉన్నటువంటి ఆ ఆసక్తిని బట్టి యాజకులుగా ఉండాలనేటువంటి ఆసక్తిని బట్టి బయలుదేరి తనకి ఏదన్నా ఒక స్థలం, తగిన స్థలం ఏం కావాలి, తగిన స్థలం అంటే ఏం కావాలా, యాజకత్వం చేసేది నాకు కావాలంతే, యాజకత్వం నాకు కావాలా, ఎక్కడైనా నా చేత యాజకత్వం చేయించుకుంటారా, నేను లేవీని కదా అనుకున్నట్టుగా అనుకొని తన యాజక ధర్మాన్ని విడిచిపెట్టకుండా బయలుదేరి బయటకు వచ్చాడు. చూడంత మరి ఇబ్బంది పని పరిస్థితుల్లో ఈ దినాల్లో యాజకులకు దేవుని సేవలు సమర్పించుకోవడం, అటు పిలిస్తే దేవుడేమో దేవుని సేవకు పిలిస్తేనేమో చేయటానికేమో అవకాశం లేని దినాలు యాజకులను లేక దేవుని సేవకులను వారి గురించి ఆలోచన అనేటువంటిది, వారి గురించి నాకు గ్రహింపనేటువంటి లోపము పోగొట్టుకుంటా ఉంది. దేవునికే ప్రాధాన్యత అయినటువంటి వారు దేవుని యాజకులకేం ప్రాధాన్యత ఇస్తారు వారు. కాబట్టి ఇప్పుడు దేవునికే ప్రాధాన్యత లేదు, దేవునికి వారి జీవితంలో ముఖ్యం లేదు. అటువంటిప్పుడు దేవునికి సంబంధించి లేక దైవ కార్యములకు సంబంధించినటువంటి వారి గురించినట్టు పట్టింపు మరి ఈ దినాల్లో కూడా లేదు, కొన్ని చోట్ల ఉండొచ్చేమో కానీ. కాబట్టి ఇక్కడ చూస్తాము ఈ లేవీయుడు యవ్వనస్తుడు ఎంత సమర్పణ చూడండి, యాజకత్వం కొరకు యాజకత్వం చేయాలి అట్లాగే. యవ్వనస్తుడు కదా, ఏ పని చేసుకోకూడదు, యవ్వనస్తుడు కదా యూదులతో కలిసిపోవచ్చు. ఇప్పటిదాకా సంవత్సరం చూసాం, యవ్వనస్తుడు ఎంత బలమైన వాడు, బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. అయితే అది కానే కాదు. కానీ ఏమిటంటే నేను లేవి కుటుంబానికి చెందినవాడిని కనుక, లేవీయుడు కనుక లేవీతనం చేయాలి, నేను యాజకత్వం చేయాలంటగా యవ్వనస్తుడు బయలుదేరు. తనకి ఎక్కడైనా సరే మరి అట్లాగా మరి యాజకత్వం దొరుకుద్ది అన్నట్టుగా బయలుదేరి తను రావటం మనం చూస్తున్నాము. చూడండి, అది 17వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుండి. యూదా బెత్లెహేము నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యవ్వనుడుండెను, అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించును. ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిమీల మన్య దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను. బయలుదేరి వస్తా ఉన్నాడు. ఏం చేస్తాం, మరి ఉన్న స్థలంలో సరైన యాజకత్వం లేదు, తను కోరుకున్న యాజకత్వం లేదు, తనకి ఇష్టమైన యాజకత్వం లేదు, లోకానుసారమైన జీవితంలోని తన ప్రాంతం అంతా కూడా. అందుకని బయలుదేరి వచ్చాడు. ఎక్కడైనా ఉంటే యాజకత్వం చేయగల స్థలం ఉంటే అక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటారు. చూడండి ఎట్లా బయలుదేరి రావాల్సి వస్తూ ఉందో. తన సొంత గ్రామం, సొంత పట్టణం, సొంత దేశం విడిచిపెట్టి కేవలం యాజకత్వం కొరకే బయలుదేరి ఇల్లు వాకిలు బయలుదేరి వదిలిపెట్టి రావాల్సి వస్తూ ఉంది. సరే వస్తూ ఉన్నాడు అనుకోండి, వస్తున్నాడు. వచ్చిన తర్వాత బయలుదేరి వస్తూ ఎక్కడికి పోవాలైతే
కనీసము మరి ఈ ప్రాంతంలో ఏ గోత్రము దేవుని కొరకు ఆశ కలిగి ఉంటుంది అనుకున్నట్టుగా చూస్తే ఒకవేళ తనకు అనిపించేదేమో ఎఫ్రాయిమీ గోత్రికులైతే. ఎందుకంటే ఈ గిద్యోను కాలము కానీ ఆ తర్వాత దినాల్లో మనం చూసినప్పుడు ఎఫ్రాయిమీలకు దేవుడు అంటే భక్తి ఉన్నట్టుగా కనపడదు కొన్నిసార్లు. ఎందుకంటే అమాలేకీలను లేకపోతే అమ్మోనీయులను యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు సంహారం చేయడానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదని 2-3 సార్లు వాళ్ళు గొడవలు పెట్టుకున్నారు. అంటే దేవుని తరపున అమ్మోనీయులను హతం చేయటం అనేటువంటిది వాళ్ళకి ఆశ అనుకున్నాడేమో యవనస్తుడు. కాబట్టి ఒకవేళ ఎఫ్రాయిమీయులైతే దేవుని పక్షాన్ని నిలబడతారు, అపవాది పక్షాన శత్రు పక్షాన విరోధం ఉంటారు. కాబట్టి కొంత దైవభక్తి ఉండొచ్చాం అనుకుని యవనస్తుడు ఏం చేశాడంటే తను బయలుదేరి ఎఫ్రాయిమీల ఆ మన్య ప్రదేశానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కనుక్కొని ఉండొచ్చు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చినప్పుడు కనుక్కున్నాడు, ఇక్కడెక్కడైనా ప్రార్థన జరుగుద్దా అన్నట్టు కనుక్కుంటే చెప్పారు. ఎవరు వాళ్ళు చెప్పారు, అవును మరి ఊరు బయట గౌరీ దగ్గర అక్కడ సముద్ర తీరం అన్న ప్రార్థన జరుగుద్దని ఎవరు చెప్పారు. అందుకని అక్కడికి పోయాడు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో అట్లా చూస్తాం. ఇక్కడ ఈ లేవీయుడు కూడా వంశస్థుడే లేవీయుడు బయలుదేరి వచ్చాడు. ఎఫ్రాయిం గోత్ర అక్కడ ఆ ప్రాంతానికి మన్య దేశానికి వచ్చాడు. అక్కడ కనుక్కున్నట్టుగా ఉంది, ఇక్కడెక్కడైనా దైవ భక్తి గల వాళ్ళు ఉన్నారా, దేవుని యందు భక్తి గల వారు ఉన్నారా, యాజకత్వం అంటే ఇష్టమైన వాళ్ళు ఉన్నారా అన్నప్పుడు ఎవరు చెప్పుండొచ్చు, మీకా ఇల్లు చెప్పుండొచ్చు. నిజం ఆ దినాల్లో మీకా ఇంట్లోనే జరుగుతుంది, మీకా ఇంట్లోనే పూజ జరుగుతూ ఉంది, మీకా ఇంట్లోనే యాజకత్వం జరుగుతూ ఉంది. సరే మనం అది సరైనది కాదు, అది మీకా చేసేటువంటి యాజకత్వం సరైనది కాదు. ఎందుకంటే జీవముగల దేవుడు ఏమయ్యాడు మీకాకు. కనుక జీవముగల దేవుడిని సేవించకుండా ఆయనకు మరి బలులు అర్పించడం జరగకుండా ఒక దేవతకు అనమాట, ఒక పోత పోసిన విగ్రహానికి అతను యాజకత్వం చేపిస్తున్నాడు తన కుమారుని చేత. సరే ఇతనికి తెలియదేమో కానీ అక్కడికి పోయాడు. అక్కడ పోయిన తర్వాత మీకా ఇంటికి పోయిన తర్వాత అప్పుడు ఈ మీకా చెప్తా ఉన్నాడు, సరే గమనిస్తాము. ఇక్కడ మరి యవనస్తుడు చూస్తున్నాము. యవనస్తుడు తను మరి లేవీయుడు, యాజకత్వం కావాలా, తన ప్రదేశంలో యాజకత్వం లేదు. అందుకని ఎక్కడైనా యాజకత్వం ఇష్టపడే వాళ్ళని చూస్తామన్నట్టుగా వచ్చినాడు. ఎఫ్రాయిముల గురించి తెలుసుకున్నాడు. ఎఫ్రాయిములు కొంచెమైనా భక్తి ఉంటుందేమో వాళ్ళకి అనుకున్నాడు కొన్ని పరిస్థితులను బట్టి. ఎందుకంటే అమ్మోనీయులను యుద్ధం చేసేటప్పుడు మమ్మల్ని పిలవలేదే, మేము కూడా వచ్చి యుద్ధం చేసాం కదా అన్నట్టుగా దేవుని పక్షాన మాట్లాడినట్టుగా ఉన్నారు ఇదివరకు దినాల్లో ఎఫ్రాయిమీయులు. అందుకని యవనస్తుడికి ఒకళ్ళ చరిత్ర తెలిసి అనుకున్నాడేమో, ఎఫ్రాయిమీయులు అయితే కొంచెము దేవునికి ఇష్టంగా ఉంటాడు, దేవుని పక్షం ఉంటాడు అనుకొని అతను ఎఫ్రాయిమీల మన్యానికి పోయి ఆ ప్రదేశానికి అడిగినట్టుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఎవరైనా మరి దేవుని భక్తి గల వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఫిలిప్పీ ప్రాంతానికి పోయినప్పుడు తనకు ప్రార్థన చేసేవాడు కావాలి, ప్రార్థన చేసే స్థలం కావాలా అడిగినాడు, ఇక్కడైనా ప్రార్థన జరుగుద్ది అన్నట్టు. అప్పుడు ఆ పట్టణస్తులు చెప్పారు వాళ్ళు, ఇక్కడ సముద్ర తీరాన గౌని దగ్గర అక్కడ సముద్ర తీరాన అక్కడ ప్రార్థన జరుగుతుంది అని ఎవరు చెప్పినట్టుగా ఉన్నారు పౌలుకు. అప్పుడు అపోస్తలుడైన పౌలు తన వారితో కూడా కలిసి ఆ సముద్ర తీరాన ప్రార్థన జరిగే చోటుకి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి కొరకే. అట్టగని యవనస్తులకు ఉన్నటువంటి ఆ తృష్ణ, యవనస్తులకు ఉన్నటువంటి ఆ ఆశ, యాజకత్వం చేయాలి, దేవునికి యాజకత్వం అనేటువంటి ఆసక్తి మిగతా వాళ్ళకి ఎవరికి లేకుండా పోతుంది. అందరు ఇశ్రాయేలీయులు అందరూ మరి తన జనాంగం, యూదా జనాంగం, వారికి ఎవరికి ఆలోచన రావటం వల్ల, ఎందుకంటే దేవుని విసర్జించినట్టుగా ఉంది కాబట్టి ఆసక్తి ఎవరికి కనపడటం లేదు. అసలు నిజమైనటువంటి అసలు లేవీలు ఏమైపోయారు, నిజమే వాళ్ళు కూడా అవకాశాలు లేవేమో. కాబట్టి వారు కూడా మౌనంగా ఉన్న దినాలలో ఇది యవనస్తుడు బయలుదేరాడు. తనకున్నటువంటి ఆ తల్లి తరపునటువంటి ఆ యాజకత్వాన్ని పట్టుకొని వచ్చాడు. వచ్చి ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశానికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు, ఎవరైనా ఉన్నారంటే చెప్పుండొచ్చు అక్కడ ఉన్నట్టు వాళ్ళు. ఇక్కడ మీకా ఉన్నాడు, మీకా చాలా భక్తి గలవాడు మీకా.
కాబట్టి ఆయన పూజలు చేస్తూ ఉంటాడు, యాజకత్వం చేస్తూ ఉంటాడు. తన కుమారుని యాజకునిగా పెట్టాడు. అంత ఇష్టము యాజకత్వం అంటే, యాజకత్వం చేయటం అంటే అన్నట్టుగా, అంటే దేవుని సేవించడం ఇష్టం అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. అందుకని యవనస్తుడు నేరుగా మీకా ఇంటికే వచ్చారు. కొంతవరకు అది దేవుని ఆశీర్వాదమే, అంటే మీకా కాదు కానీ, మీకా విషయం కాదు కానీ, మన కుటుంబం కూడా ఎట్లాగా ఉండాలంటే, మన గృహము అనేక దైవజనులకు, అనేక దేవుని యొక్క సేవకులకు, దేవుని పరిచారకులకు, దేవుని సేవ చేసేటువంటి వారికి మన గృహం ఎలా ఉండాలంటే గృహంగా ఉండాలి. వారికి ఆశ్రయపురంగా ఉండాలి. వారిని మనం ఆహ్వానించినప్పుడు, దేవునికి సంబంధించిన వారిని మనం ఆహ్వానించినప్పుడు అది మనకు ఆశీర్వాదం ఉంటుంది, మనకు దీవెన ఉంటుంది. ఆ తర్వాత వారి ద్వారా కొన్ని ఆత్మీయ సంగతులు మనం నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మీకాను గురించి నేను చెప్పలేదు కానీ, మీకా తన ఆసక్తిని ఆ పోతపోసిన విగ్రహాన్ని చూపిస్తూ ఉన్నాడు. చూపిస్తున్నాడు. అయితే మనం అటు కాదు కానీ, జీవముగల దేవుని సేవించడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు మన గృహం కూడా దైవ సేవకులకు, దేవుని సేవకులకు, కాబట్టి దైవజనులకు మన గృహము అది మరి ఆహ్వానించేదిగా అటువంటి గృహంగా ఉండాలా. అప్పుడు దేవుని సేవకులు మన ఇంటికి స్వతంత్రంగా వచ్చినప్పుడు వారికి మనము పరిచయం చేయవచ్చు. దాని ద్వారా మనకు ఆశీర్వాదాలు, దీవులు వస్తాయి. తర్వాత కొన్ని ఆత్మీయ సంగతులు వారు మనకు బోధించేవారు, మనకు తెలియపరుస్తారు వారు. సరిగ్గా చూస్తున్నాము, మీకా ఇంటికి పోయాడు యవనస్తుడు. పోయిన తర్వాత అప్పుడు మీకాను అడుగుతూ ఉన్నాడు, నేను యాజకత్వం చేస్తాను అన్నట్టుగా. చూడండి, ఆ మాట చూస్తాం ఇక్కడ. అది న్యాయాధిపగ్రంథము 17వ అధ్యాయము ఇక్కడ చూస్తున్నాము. వారి సంభాషణ చూస్తున్నాము. 9వ వచనం, మీకా నీవు ఎక్కడ నుండి వచ్చితివని అతను అడుగగా, అతడు నేను యూదా బెత్లెహేము నుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరుకుగల చోట నివసించుటకు పోచున్నానని అతనితో నేను. కాబట్టి అంటున్నాడు, నేను యూదా వంశస్థుడినే, తర్వాత లేవీయుడను. యూదా వంశస్థుడు అనేసరికి కొంత ఇష్టమే ఈ మీకా, ఎందుకంటే ఇశ్రాయేలీయుల ఒక గోత్రీకుడు. తర్వాత లేవి అనగానే ఇంకా ఇష్టమైందన్నమాట, లేవీయుడా. కాబట్టి ఈ యవనస్తుడు ప్రస్తుత కాలము ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నటువంటి యాజకుడు కాదు. అయినప్పటికీ కూడా కొంతవరకు యాజకత్వం తనలో ఉంది, ఆ జీలు ఉంది. కాబట్టి అప్పుడు ఇష్టపడుతున్నాడు, ఈ యొక్క ఆ మీకా ఇష్టపడుతున్నాడు ఈ యవనస్తుడిని. చూడండి, యవనస్తుడు తన సాక్ష్యం చెబుతా ఉన్నాడు. తనెవరు అబద్ధం చెప్పటం లేదు, తను నిజం చెప్తుంటే తన లోపలటువంటి ఆశ ఏమిటంటే, లోపల దృష్టి ఏమిటంటే, నేను యాజకత్వం చేయాలి అని. యాజకత్వం అంటే దేవునికి సంబంధించింది కనుక, దేవునికి సంబంధించిన పని చేయాలి నేను అనే ఆసక్తి యవనస్తులో ఉండి ఎంత దూరం నడిపిస్తూ ఉంది. ప్రజలందరూ ఏమైపోయారు, యాజకత్వం గురించి ఎవరికి ఆలోచన లేదు, ఎవరికి ఆసక్తి లేదు. సరే, వచ్చాడు మీకా దగ్గరకు వచ్చి తన సంగతి చెప్పుకున్నాడు. ఇటు వెళుతున్నాను, నేను నివసింపదగిన స్థలం ఇక్కడ ఉన్నట్లయితే ఏం కావాలి నాకు? నేను నివాసం చేయాలంటే ఒక చోట యాజకత్వం కావాలి నాకు. తినడానికి తిండి కూడా కాదు కానీ, తినడానికి తిండి కావాలంటే మా ఊర్లో ఉంది, ఆ యూదా ప్రాంతంలో ఉంది, భోజనం ఉంది, అన్నీ ఉన్న వసతులు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. అయితే నాకు కావాల్సినటువంటిది లేదు, ఎక్కడ కనపడటం లేదు. నాకు కావాల్సింది యాజకత్వం కావాలి నాకు. కాబట్టి నేను వెళ్తున్నాను అన్నప్పుడు మీకా అంటున్నాడు. చూడండి, 10వ వచనం చూస్తున్నాం. 17వ అధ్యాయం 10వ వచనం, మీకా నా యొద్ద నివసించి నాకు తండ్రివి గాను యాజకుడు గాను ఉండుము. నా యొద్ద నివసించి నీవు నాకు తండ్రివిగా ఉండు, నాకు యాజకుడిగా ఉండు. మీకా ఆశ మంచిదే, ఎందుకంటే మరి ఎవరైనా ఒకరు దేవునికి సంబంధించినటువంటి వారు తండ్రిగా ఉంటే బాగుండు. తండ్రిగా ఉంటే వారు నాకు ఎన్ని సంగతులు చెబుతారో, బోధిస్తారు. ఇప్పుడు వయసుతో పని కాదు, ఇక్కడ వయసు కాదు కానీ వారిలో ఉన్నటువంటి దైవికమైనటువంటి బోధ,
కనుక మీకాకు కావాల్సింది ఏమిటంటే మీకాకు కావాల్సింది అలాగా మరి దైవత్వం, దేవునికి సంబంధించింది. తర్వాత నా మీద ఒకరు తండ్రిగా ఉండాలా, దైవికమైనటువంటి ఆ మార్గంలో ఉన్న తండ్రిగా ఉన్నారు అనుకొని అప్పటికి అంతకుముందు ఎవరు లేకుండా తన కుమారుడిని యాజకునిగా పెట్టి తన కుమారుడినే తనకు ఆత్మీయ తండ్రిగా పెట్టుకున్నాడు ఈ మీక. అయితే ఆలోచన మంచిదే, తలంపులు మంచివే, కానీ అయితే సరైనటువంటి నిజమైన దేవుని విషయంలో మీరు ఆసక్తి ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు. అదే నిజమైన దేవుడు జీవగల దేవుడు ఉన్నాడు కదా. మోషే పోవచ్చు కానీ, యెహోషువ పోవచ్చు కానీ, ఎంతమంది న్యాయాధిపతులు పోయినప్పుడు కూడా మరి న్యాయాధిపతి ఉన్నాడు, జీవగల దేవుడు ఉన్నాడు కదా. ఆయన పేరే యెహోవా అంటే ఉన్నవాడన్నవాడు. మరి ఆయన దగ్గర ఆయన అడగాలి, ఆయన విషయం కనుక్కోవాలంటే. కాబట్టి పోత విగ్రహం తెచ్చుకున్నాడు, తనకి యాజకుడు కావాలి, ఆ యాజకుడు తనకి తండ్రిగా ఉండాలి. ఇది తన ఆలోచన, మీకు ఆలోచన. ఎందుకంటే ఆ రోజులు నడిపించిన నాయకుడు, సరైన నడిపించిన నాయకుడు లేడు, రాజే లేడు, వాడు నాయకుడికి లేడు. సరే ధర్మశాస్త్రం అసలు చదివేది లేదు, దాన్ని అనుసరించేది లేదు వాడు కూడా. సరే గమనిస్తున్నాం ఇక్కడ ఆ సమయంలో ఈ యవనస్తుడు అంటున్నాడు, సరే నా దగ్గర నివాసం చేసి నాకు తండ్రిగా ఉండు నువ్వు అంటాడు. మీక ఎంత పెద్దోడు, కుమారుడు కలిగినటువంటి మీక వచ్చిన యవనస్తుడు తన కుమారుడితో సమానం. అయితే నువ్వు యవనస్తుడు అయినా సరే, నువ్వు చిన్నవాడివైనా సరే నాకు ఆత్మీయ తండ్రి కావాలా అన్నట్టు. దీన్ని కూడా నేర్చుకోవాలి మనం ఎంత వయసులో ఎంత పెద్దవాళ్ళమైనా, వయసులో ఎంత పెద్దగా ఉండొచ్చు కానీ, డబ్బు విషయంలో ఎంతైనా ఉండొచ్చు కానీ, అయితే ఆత్మీయంగా మాత్రము ఆత్మీయంగా మనం తక్కువలో ఉన్న చిన్నవాడిగానే ఉండాలి. దేవునికి సంబంధించినటువంటి వారు మనకు పైన ఉండాలన్నమాట. తండ్రి ఆత్మీయ తండ్రిగా ఉండాలి. వయసును చూడకూడదు కానీ నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూడు, నీలో ఉన్న దైవత్వము. తర్వాత ఎదుటి వారిలో ఉన్నటువంటి దైవత్వం చూడు. ఎదుటివారు నేరుగా లేవీడే, నువ్వు లేవీడు కాదు, అతను సగం లేవీడే అయినా పర్వాలేదు. ఆ యవనసుడు సగము యూదుడు, సగము లేవీయుడు. నువ్వు అది కూడా కాదు కదా, నీళ్ళు సగం కూడా లేదు కదా ఆ లేవితనం, నీవు ఎఫ్రాయిమీడివే. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఎవరైనా సరే ఒక దైవజనులు, దేవుని సేవకులు, దేవుని సంబంధించిన ఉన్నట్టయితే వయసును చూడగలదు, ఎప్పటికీ వయసును చూడకూడదు. వారిని అభిషేకించిన అభిషేకాన్ని చూడాలి. దేవుడు వారిని అభిషేకిస్తున్నాడు, ఆ అభిషేకానికి విలువీయాలి మనం. దేవుని అభిషేకానికి విలువీయకపోతే దేవుని కూడా విలువీనట్టుగానే నీవు దేవుడు అభిషేకించాలి. దేవుడు అభిషేకించినప్పుడు అభిషేకానికి విలువీయాలి. సౌలును దేవుడు రాజుగా అభిషేకించాడు సమూయేలు ద్వారా. అయితే బలాఢ్యుడైనటువంటి సాహసైనటువంటి దావీదు చేతికి ఒక సమయంలో సౌలు దొరికితే, రాజైన సౌలు దొరికితే ఆయన అన్నాడు, నీవు దేవుని చేత అభిషేకించబడ్డవాడు కనుక నేను ఈ జోలికి రా, నీ ప్రాణాన్ని తీనన్నాడు. కాబట్టి ఇప్పుడు దావీదు దేవుని యొక్క అభిషేకానికి విలువించినటువంటి వాడు. కాబట్టి గమనిస్తున్నాం ఇక్కడ మీకా కూడా ఈ యవనస్తులు ఏమున్నదంటే, యవనస్తుల్లో లేవీతనం ఉంది కాబట్టి ఆహ్వానించి ఇట్లాగా నాకు నువ్వు తండ్రిగా ఉండు, నాకు తండ్రిగా ఉండు, తర్వాత నాకు యాజకుడిగా ఉండు. నువ్వు ఈ యాజకత్వంలో నేనేమేం చేయాలి చెప్పు, దేవునికి నేనేం చేయాలి, నేనేమి చెప్పాలి, నువ్వు చెప్తా ఉండి యాజకుడిగా నేను చేస్తూ ఉంటాను. అలాగా అట్లాగా నువ్వు యాజకుడిగా ఉంటే బాగుండండి అనుకొని ఆ తన గృహానికి తాను ఆ యవనస్తుని పెట్టుకున్నాడు, యాజకునిగా పెట్టుకున్నాడు. తన గృహానికంటే మిగతా కలిసి రావటం లేదు. సరే కలిసి రావట్లేదంటే అనొచ్చు, మీకా పెట్టుకుంది జీవం గల దేవుని కాదు కదా, ఒక విగ్రహానికి పెట్టుకున్నాడు కదా, పోత విగ్రహానికి పెట్టుకున్నాడు కదా అంటే మరి నువ్వు నిజమైన దేవుని పెట్టుకైతే నీవు నిజమైన దేవునికి సేవ చేస్తూ ఉండి ఎవరు వద్దన్నారు? అది నీ యెహోషు కాలంలో మీ పితరులు మీరందరూ అంటే మేము యెహోవాని సేవిస్తాము నీలాగనని చెప్పేసి అప్పట్లో ఒప్పుకున్నారు కదా యెహోషు కాలంలో. ఇప్పుడు ఏమైంది మరి? అయితే సరే మొత్తాన్ని చూస్తే మీకా ఈ గృహం కాకుండా మిగతా వాళ్ళకి అసలు భక్తి అనేది లేకుండా పోయింది, ఇటువంటి యాజకత్వం మీద ఆశ లేకుండా పోయింది అంతా. అందుకని ఇప్పుడు మీకా గృహం కొంతవరకు నయముగా ఉంది. సరే అది సరైన మార్గం కాదనుకోండి, విగ్రహారాధన అవుతుంది. అది తర్వాత పోత వచ్చిన విగ్రహాన్ని చేస్తూ ఉన్నారు. అయితే లోపల ఆసక్తి ఉంది.
కాబట్టి వాళ్ళ ఆసక్తి సరైనది కాదు. వాళ్ళ ఆసక్తి ఉంది కాబట్టి వారి ఆసక్తి అది సరైనటువంటి కాకుండా పోతా ఉంది. అట్లా రోమిలకు రాసిన పత్రిక ఈ సమయంలో ఒక మాట చూస్తాం మనము. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాస్తూ ఇలాగ రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు ఆ రోమిలకు రాసిన పత్రిక ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు. రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట చూస్తాం మనము. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నాం. 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవుడు చేయు ప్రార్థనయునయున్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మీకాకు ఆసక్తి ఉన్నది. అయితే మీకాకు దేవుని గురించిన ఆసక్తి ఉంది, కానీ అయితే ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే పోత విగ్రహం చేసుకున్నాడు, తన కుమారుని యాజకునిగా పెట్టుకున్నాడు, తన కుమారుడు తనకు ఆత్మ తండ్రిగా పెట్టుకున్నాడు. ఇది సరైనది కాదు. ఆసక్తి ఉంది, జ్ఞానానుసారమైనది కాదు. సరే గమనిస్తున్నాము. ఈ దినాల్లో కూడా ఆసక్తి అయితే ఉంటుంది. దేవుడి గురించిన ఆసక్తి ఉంటుంది, యాజకత్వం చేయాలని ఆశ ఉంటుంది, అన్ని చేయాలని ఆశ ఉంటుంది. కానీ అది సరైనదిగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి, జ్ఞానానుసారమైనదిగా ఉండాలి. అది మనం చూసుకోవాలన్నమాట. సరే గమనిస్తున్నాం. ఇక్కడ ఇట్లాగా యవనస్తుని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈ మీకా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. చూడండి 10వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనము, మీకా నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను, 1 దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదనని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొనేను. ఇది ఒప్పుకోవటమేనా? ఇది ఏం ఒప్పుకున్నాడు నేను? నువ్వు నాకు లేవీయుడిగా ఉండు, నాకు తండ్రిగా ఉండు, నాకు లేవీయుడిగా ఉండు అంటే. ఒట్టి తండ్రిగా అంటే అసలు ఒప్పుకోడు. నేను తండ్రిగా ఉంటాను, నేను రాలేదంటాడు. ఎందుకంటే అది నాలో మరి న్యాయాధిపతుల 9వ అధ్యాయంలో చట్టాన్ని రాజుగా ఉండమని చెప్తే ఏ చుట్టూ ఒప్పుకోలేదు. నాకెందుకు, నేను రాజరికం నాకెందుకు, నేను ఓగనట్టి ఓగను. నేను దేవుని మానవులు సంతోషపడతా, నేను దేవుని మానవ తృప్తి చేస్తా, సన్మానంగా నన్ను వాడుకుంటారు అంటారా. ప్రతి చెట్టు కూడా దాదాపుగా ఏది కూడా ముందుకు రాజుగా ఉండటానికి. ఈ యవనస్తుడు కూడా నాకు తండ్రిగా ఉండు అంటే ఒప్పుకునేవాడు కాదు. యాజకత్వం చూపించాడు కాబట్టి మీకా దానికి ఒప్పుకున్నట్టు కూడా సరే అన్నట్టుగా ఉన్నాడు. సరే ఇప్పుడు యాజకత్వం చేయాలా? ఆ తర్వాత నేను అన్నాడు, నువ్వు ఎక్కడికి పోనవసరం లేదు, నీ పోషణ అంతా నేను చూస్తాను, నీ అవసరాన్ని నేను చూస్తాను అన్నాడు. ఎలాగంటే ఎలా చూసినట్టు ఆయన చూద్దామన్నమాట. అదే వచ్చిన మధ్య భాగం చూస్తే, నేను సంవత్సరమునకు నీకు 10 వెండి రోకలను, సంవత్సరానికి 10 వెండి రోకలు ఇస్తా. అంటే సంవత్సరం అంటే 12 నెలలు. నెలకు 1 వెండి రూప ఒక రోక కూడా కాదు, నెలకు 1 వెండి రోక కాదు, నెలకు 1 వెండి రోక అయితే 12 వెండి రోకలు ఇవ్వాలి. మొత్తానికి మరి ఏం జీతమో ఈ జీతం అక్కడ గమనిస్తున్న మీద సంవత్సరానికంట 10 వెండి రోకలు ఇస్తానన్నాడు. తర్వాత 1 దుస్తు బట్టలు ఇస్తాడంట. సంవత్సరం అంతటికి 1 దుస్తు బట్టలేనా? రోజంతా, సంవత్సరం అంటే ఎన్ని రోజులు? 365 రోజులు ఒకే దుస్తా. అంటే పగలంతా వేసుకోవాలి, రాత్రి ఉతుక్కోవాలి, పగలు వేసుకోవాలి, రాత్రి ఉతుక్కోవాలి. అట్లాగా తెల్లరికల దారాల వల్ల ఎంత కష్టం. కాబట్టి ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ మరి సంవత్సరం అంతటికి 10 వెండి రోకలంటే అది సరిపోద్దా?
ఏం ఆ దినాలలో మరి అది ఎంత ధనమో తెలియదు, కానీ దీన్ని బట్టి తెలుస్తుంది, ఆ దుస్తులను బట్టి తెలుస్తుంది. దుస్తులు సరిపోవు కాబట్టి సంవత్సరానికి డబ్బు కూడా అతను సరిపోయేంత ఇవ్వలేకపోతున్నాడా, లేక ఇవ్వటానికి మనసు లేదా తనకు? డబ్బు బాగానే ఉంది వాళ్లకు, డబ్బు బాగానే ఉన్నట్టుగా మనం చూస్తాం. మొత్తం 2-3 వచనాలలో కూడా డబ్బు ఉన్నది వాడికి ఎందుకు లేదు? సరే, డబ్బు లేనప్పుడు మరి అనవసరంగా వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత వాళ్ళకి పోషన్స్ లేనప్పుడు వదిలిపెట్టేస్తే వాళ్ళు ఎక్కడ ఇంకా యాచకొస్తే దొరుకుద్దేమో, వాళ్ళకి దేవుడు చూపిస్తాడేమో అంట. పవనికొండ దగ్గర పెట్టుకుంటేవి సంవత్సరానికి ఏమో 10,000 రోగులు ఇస్తానన్నావు. ఒక దుస్తు బట్టలు అంతే, సంవత్సరం అంతా ఒక దుస్తు బట్టలు. ఆ తర్వాత సంవత్సరమునకు 10 వెండి రోకులను, ఒక దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదను. ఆహారం ఇస్తాను, అది కాబట్టి ఆహారం ఇస్తాను, ఒక్క దుస్తు బట్టలు ఇస్తాను. తర్వాత నెల అయ్యేసరికి అన్నట్టుగా నెలకు ఎంత ఇస్తాడు, కానీ మొత్తాన్ని సంవత్సరానికి ఒకసారి ఇచ్చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? యవనస్తుడు దేన్ని చూడాలి? యవనస్తుడు ఏమైనా నువ్వు ఇట్లా ఇస్తావా? నువ్వు సరిపోద్దా? అసలు నాకు సరిపోద్దా? నీవు ఇచ్చే జీతం సరిపోద్దా? నీవు ఇచ్చేటువంటి ఆ డబ్బు నాకు సరిపోద్దా? చాలు. సరే, నువ్వు భోజనం పెడుతున్నావు అనుకో, సరే భోజనం పెడతావు, తర్వాత రోకలు ఇస్తావు పై ఖర్చులకు. అది బట్టల సంగతి ఏంది? బట్టలు ఒక జత ఇస్తావా? ఏం బట్టలు లేకపోతే అంటే ఇచ్చే రోకలలో కొనుక్కో మొత్తానికి. సరే, ఎట్టుందంటే ఇదంతా కూడా ఒక వడంబడికలాగా చెప్తా ఉన్నాడు. అంటే కాంట్రాక్ట్ అన్నమాట. ఇట్లా ఇస్తాను అంటున్నాడు, కాంట్రాక్ట్ ఇస్తా అంటున్నాడు. అది ఈ దినాల్లో చాలా దౌర్భాగ్యమైన జీవితంలోకి వస్తూ ఉన్నాయి. సేవ అంతా కూడా కాంట్రాక్ట్ అయిపోతుంది. నెలకెళ్తే ఎంత ఇవ్వమంటావు? అదే నెలకి ఎంత ఇచ్చేము, నెలకి ఎంత ఇవ్వమంటావు, నెలకి ఎంత కావాలా, అది అట్లా అయిపోతూ ఉంది. ఇప్పుడు మరి యవనస్తుడు నీవు ఇచ్చేదేందా, నువ్వు మాకు ఇచ్చేదేంది అంటాడా? ఎందుకంటే అనలేకపోతాడు. ఎందుకంటే తనకు కావాల్సింది ఏమిటంటే ఆ జీతం మీద తనకు దృష్టి లేదు, తను ఇచ్చేటువంటి వెండి రోకుల మీద తన దృష్టి లేదు, తను ఇచ్చేటువంటి ఆ ఒక దుస్తు మీద తన దృష్టి లేదు, తను ఇచ్చేటువంటి భోజనం మీద దృష్టి లేదు. కానీ ఈ యాజకత్వం దొరికింది, అదే చాలు నాకు. ఈ యాజకత్వం దొరికింది నాకు, అదే చాలు. యాజకత్వం చేసుకుంటా ఉంటా, నా ఆశ అట్లా ఉందన్నట్టుగా యాజకత్వం కొరకు మాత్రమే తను ఒప్పుకున్నట్టుగా కనపడుతూ ఉంది. సరే, అక్కడ బాగుంది. ఆ తర్వాత చూస్తున్నాము. ఆ తర్వాత 10వ వచనంలోనే ఆహారం ఇచ్చిందని చెప్పగా ఆ లేవీయుడు ఒప్పుకొని ఆ మనుషుని యొద్ద నివసించుటకు సమ్మతించును. ఆ యవ్వనుడు అతని కుమారులలో ఒకరి వలె ఉండును. మీక ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉండెను. చివరికి ఏమన్నాడు? మీకేమంటున్నాడు 13వ వచనంలో? అంతట మీక లేవీయుడు నాకు యాజకుడు అయినందున యెహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను. మళ్ళీ మార్గం తిప్పుతున్నాడు. మీకు యెహోవాకి ఏం సంబంధం? యెహోవాని సేవిస్తున్నావా? యెహోవా పంపించాడా? లేదా యెహోవాని అడిగినవా? నువ్వేమైనా యెహోవా ప్రకారం చేస్తున్నావా? నువ్వు మీక చేసేదేమో పోత విగ్రహాన్ని నువ్వు చేస్తూ ఉన్నావు. నువ్వు పోత విగ్రహాన్ని చేస్తున్నావు. నువ్వు పోత విగ్రహాన్ని చేయటమే కాకుండా మరి యాజకత్వం కొరకు బయలుదేరినటువంటి యవ్వనస్తుని కూడా నీవేం చేసినావంటే ఇదిగో ఈ పోత విగ్రహానికి యాజకునికి ప్రతిష్ఠిస్తున్నావు. మరి ఇప్పుడు ఇతను కూడా బలహీనుడే. యవ్వనస్తుడు కూడా ఏమనుకున్నాడంటే నేను పోత విగ్రహానికి యాజకత్వం చేస్తున్నానే అనేటువంటి మరి ఆలోచన, ఆ బాధ ఉందేమో. కానీ ఉన్నా లేకపోయినా తనేమనుకుంటుందంటే ఏదో ఒకట్లో యాజకత్వం అన్నట్టుగా తన హృదయాన్ని బట్టి యాజకత్వం ఒప్పుకున్నవాడుగా ఉంటున్నాడు ఇక్కడ. కాబట్టి చూస్తున్నాం అక్కడ సరైనటువంటి నడిపింపు లేదు, సరైనటువంటి మరి ప్రత్యక్షత లేని వారిగా ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనుక చూస్తున్నాం ఇప్పుడు మీకు అంటాడు మన యెహోవాను కలుపుతాడు. యెహోవా నాకు మేలు చేయనుగా అంటాడు. నిజమే మేలు చేస్తాడు,
అది ఎప్పుడది? దేవుని మందిరమునికి వెళ్ళుదామని జనులు నా తనినప్పుడు నేను సంతోషించానంటాడు దావీదు మహారాజు. సరైన మార్గం నువ్వు చేస్తే బాగానే ఉంటుంది, దేవుడు మెచ్చుకుంటాడు, దేవుడు సాయం చేస్తాడు. అయితే పోత విగ్రహం చేస్తూ ఉన్నాడు. యవనసుడు అట్లా అయిపోయినాడు అన్నమాట. ఈ దినాలు యవనసుడు కూడా పోత విగ్రహానికి చేయాల్సి వస్తూ ఉంది, సేవ చేయాల్సి వస్తూ ఉంది. కాబట్టి పరిస్థితులన్నీ చక్కబడి నిజమైన నిజము గల దేవుని సేవించడానికి కొరకై ఇలాగ జీతాలు కాకుండా, ఒడంబడిక కాకుండా, యజమానం తోటలోకి ఉదయం 5 గంటలకు పనికి పోయినటువంటి వాడు ఉన్నాడు. తర్వాత 9 గంటలకు పనికి పోయిన వాడు ఉన్నాడు. 12 గంటలకు తోటలో పనికి పోయిన వాళ్ళు ఉన్నారు. సాయంత్రం 3 గంటలకు తోటలోకి పనికి పోయిన వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఒడంబడిక, రోజు ఒక ధ్యానారం ఒడంబడిక చేసుకోకపోయినటువంటి వారు. అది చివరి సమయంలో 5 గంటలకు పోయిన వానికి ఏ ఒడంబడిక లేదు. యజమాని అన్నాడు, నువ్వు చేస్తా ఉండు, ఏది న్యాయమో అది నేను చేస్తాపో, సహాయం చేస్తాపో అన్నాడు. అప్పుడు 5 గంటలకు పోయినటువంటి వాడి విశ్వాసంతో పోయినాడు. విశ్వాసం విలువైనటువంటిది, విశ్వాసం గొప్పది. కాబట్టి రోజంతా కష్టపడి పని చేసినటువంటి వ్యక్తికి ఎటువంటి జీవితం దొరికిందో ఈ 5 గంటలకు పోయినటువంటి వ్యక్తి గంటకు చేసినా కూడా, 1 గంట చేస్తే చూడు ఎంత వచ్చిందో, ఒక ధ్యానారం వచ్చింది. అది విశ్వాస జీవితం, అది విశ్వాస సేవ. కనుక రోజులు చక్కబడి ఇటువంటి ఈ పోతపడిన విగ్రహాలకు సేవ చేయకుండా, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములనేటువంటి వారికి సేవ చేయకుండా, ఒడంబడిక కాంట్రాక్ట్ అవి లేకుండా, అదే కానీ దేవుడు సేవ చేస్తూ ఉన్నామంటే ఈ దేవుడి కాంట్రాక్ట్ చెప్తాడు, ఏమైనా ఎంత ఇస్తాడో. కాబట్టి సరిగ్గా చేయకపోతే తగ్గిస్తాడు, ఎక్కువ చేస్తాడు, సరిగ్గా చేస్తుంటే ఎక్కువ ఇస్తాడు. అట్లాగే దేవుడు తన పని చేయించుకుంటాడు. అలాగే ప్రభువును సహాయపడిన గాక. అయితే యవనస్తుని కొన్న ఆశ మంచిదే కానీ, మీకు కొన్న ఆశ మంచిదే కానీ, అయితే జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తులు మనం ముందుకు సాగిపోదాం. అలాగే మనకు సహాయపడిన గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మీ పాదాలకు స్తోత్రం రాజా. మీ కృపను బట్టి ప్రభు, మీ పాదాలకు స్తోత్రం తండ్రి. మాకు ఆశ ఉన్నది దేవా, మీ పని చేయాలని ఆశ, చేయించాలని ఆశ, మీకు సమర్పించుకోవాలని ఆశ. ఏదైనా సరే అది జ్ఞానానుసారమైనదిగా, వాక్యానుసారంగా ఉండి దేవ దాని ద్వారా మేలు పొందటంలో, దీవించబడటంలో కృప చూపుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం ప్రచురించి ప్రార్థించి మహిమపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఈ స్థలంలో ఒక పాట మనం ఉందాము. పాట సంఖ్య 566. నాకు మార్గము చూపు, వెలిగించిన మరి ప్రియ యేసు, నాకు మార్గము చూపు, వెలిగించిన మరి ప్రియ యేసు, గురి